సార్, భారత్ ఆపరేషన్ సింధూర్కి ప్రతిస్పందనగా పాక్ చేపట్టినటువంటి మర్కా ఈ హక్ పూర్తిగా విజయవంతమైంది అంటున్నారు. అలాగే జిన్నా అనే అణుబాంబును కూడా ఆయన వాడాడు. అంటే మునీర్ మరో యుద్ధానికి ఇండియాను రెచ్చగొట్టినట్టేనా? ఎస్ అండి. ఏప్రిల్ 22వ తారీఖుకి ఏది పహల్గామ్ ఇష్యూ జరగబోయే ముందు అసీం మున్నీర్ జిన్నా సిద్ధాంతాన్ని చెబుతూ ఆయన ఒక మాట మాట్లాడారు. అదే సిద్ధాంతాన్ని ఇప్పుడు సంవత్సరం ఆపరేషన్ సింధూర్ అయ్యి సంవత్సరం తర్వాత కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. అంటే ఏంటి, భారతదేశం మీద ఇంకొకసారి యుద్ధానికి పురుగొల్పుతున్నాడు. పాకిస్తానీల్ని, పాకిస్తానీ టెర్రరిస్టులని, పాకిస్తానీ ఆర్మీని అని మనకు తెలుస్తుంది. ఆయన ఏమంటున్నాడంటే జిన్నా సిద్ధాంతాన్ని అప్పుడు ఇన్వోక్ చేశాడు. ఏమని, ఇండియా అనేది హిందువులకి, పాకిస్తాన్ అనేది ముస్లిమ్స్కి, హిందూ ముస్లిమ్స్ ఎప్పుడూ కలవరు అనుకుంటూ జిన్నా మహమ్మద్ అలీ జిన్నా ఉపయోగించిన ద్విజాతి సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించడం వల్ల పహల్గామ్ అటాక్ జరిగింది. అది అందరికీ తెలిసిందే. కానీ పహల్గామ్ ఏప్రిల్ 22 తర్వాత మే 7, మే 10 ఆపరేషన్ సింధూర్ 11 ఉగ్రవాద స్థలాలను మనం నాశనం చేయడం, 9 ఎయిర్ బేస్లు మనం నాశనం చేయడం, 3 రోజుల యుద్ధంలో పాకిస్తాన్ మట్టి కరిపించడం, కొన్ని డజన్లు కొట్టి యుద్ధ విమానాలను పడగొట్టడం, పాకిస్తాన్ మట్టి కరిపించేటట్టు చేసాం. పాకిస్తాన్ దిక్కులేని పరిస్థితుల్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ ద్వారా అమెరికాని, సౌదీ అరేబియాని దిక్కుల కాళ్ళు పట్టుకుని యుద్ధం వద్దు బాబోయ్ అనుకుంటూ తెల్ల జెండా ఎత్తితే మనం యుద్ధాన్ని ఆపాం. కానీ ఇప్పుడు అసీం మునీర్ ఏమంటున్నాడంటే, ఈ మర్కజ్ ఈ హక్ అంటే ఆపరేషన్ సింధూర్కి ఆపోజిట్గా పాకిస్తాన్ చేసిన ఆపరేషన్ పేరే ఈ మర్కజ్ ఈ హక్. దీంట్లో మర్కజ్ అనేది ఒక బ్యాటిల్ అనేది మీనింగ్ వస్తుంది ఉర్దూ నుంచి ఇంగ్లీష్లోకి. ఈ బ్యాటిల్ అనేది అది ఏదో ఇండియా సైనికంగా విజయం అనుకుంటుంది, కానీ ఐడియాలజికల్ పరంగా, సైద్ధాంతిక పరంగా పాకిస్తాన్ విన్ సాధించింది అంటున్నాడు. నిజంగా ఈ విషయాన్ని చాలా లోతుగా ఆలోచించాలి. ఇక్కడ జిన్నా ఏంటంటే, మీరు ఫిజికల్గా, భౌతికంగా మమ్మల్ని విజయం సాధించింది శాశ్వతం కాదు అనుకుంటూ ఆయన మాట్లాడుతున్నాడు. నిన్న రావిలిపిండి మిలిటరీ హెడ్ క్వార్టర్లో ఏమని అంటున్నాడంటే, ఆయన యొక్క బిగ్ గేమ్, బిగ్ కుట్ర అనేది బయటపడిపోతుంది. ఆయన ఏంటంటే, ఇండియా అనేది భారతదేశం ఈ పాకిస్తాన్ కంటే చాలా రెట్లు పెద్దదే ఆర్థిక వ్యవస్థగా, మిలిటరీ పరంగా, దాన్ని ఓడించలేం. కానీ అది భౌతికంగా అనుకుంటుంది మేము సైద్ధాంతికంగా జిన్నాలాగా ఇండియాను ఓడిస్తామని మాట్లాడుతున్నాడు. ఏంటి ఈ సైద్ధాంతికత అంటే, ఇస్లామిక్ ఐడియాలజీ, ఈ ద్విజాతి సిద్ధాంతం. ఇండియాలో కూడా ఇప్పుడు పాకిస్తాన్ కంటే ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఉంది. వాళ్ళు వేరు, హిందూస్ వేరు అని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ బీజేపీ జాతీయవాద ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ కుట్రను మనం జాగ్రత్తగా అంచనేయాలి. కాబట్టి ఇండియాని మేము ఎప్పటికైనా వదలం. ఈసారి మా మీద దేశానికి వస్తే, మేము ఈసారి మిస్అడ్వాంటేజ్కి వస్తే చాలా భయంకరమైన లాస్ ఉండబోతుంది అని గత డిసెంబర్లో ఆయన చెప్పాడు. ఇండియాలో ఉన్న డ్యామ్లన్నింటినీ పేల్చేస్తాం, రిలయన్స్ దాన్ని పేల్చేస్తాం, కలకట్టా వరకు వస్తాం, పాకిస్తాన్ చూపాలి, బిలావల్ భుట్టో, షహబాజ్ షరీఫ్, అసీం మున్నీరు వీళ్ళ యొక్క మాటలను మనం చూడాలి. టెర్రరిస్ట్ మాటలు అయితే ఇంకా పైకి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఒక న్యూక్లియర్ దేశం అమెరికా నుంచే మాట్లాడాడు, ఇండియా మమ్మల్ని, పాకిస్తాన్ న్యూక్లియర్ దేశం, మా జోలికి వస్తే సగం ప్రపంచాన్ని పట్టిపోతాం మాతో అనుకుంటూ అసీం మున్నీర్ చెప్పాడు. అంటే ఆపరేషన్ సింధూర్లో మనం విజయం సాధించామని మనం చెప్తుంటే, ఆయన ప్రపంచానికి, పాకిస్తాన్కి చెప్పేది ఏంటంటే, పాకిస్తాన్ విన్ సాధిస్తుంది, వదలదు, మనం దిగ్విజయంగా ఉన్నాం, పాకిస్తాన్ విజయం సాధించింది, వాళ్ళ యొక్క 26 టార్గెట్లను అటాక్ చేసాం, మనం ఓడిపోలేదని ఆయన చెప్తున్నాడు. అంటే ఏంటి, మనం ఇచ్చిన బుద్ధి ఆయనకి సరిపోలే. అంటే మరో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఈసారి ఫిజికల్ యుద్ధం కాదు, ఏదో ఒక రెచ్చగొట్టడం. జమ్మూ అండ్ కాశ్మీర్, ఇండియాలో ముస్లిమ్స్, ఇండియాల మధ్య తగవులు పెట్టడానికి మళ్ళా జిన్నాలాగా ద్విజాతి సిద్ధాంతాన్ని ఆయన ఇన్వోక్ చేస్తున్నాడు. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, మహమ్మద్ అలీ జిన్నా తర్వాత పాకిస్తాన్ నుంచి వచ్చిన అతిపెద్ద డేంజర్ ఎవరంటే అసీం మున్నీర్. అంతకు ముందు వచ్చిన ముషర్రాఫ్, జియావుల్ హక్, అయూబ్ ఖాన్ గొప్పోళ్ళు కాదండి. ఈయన ఇంకా డేంజర్ జిన్నా కంటే. కాబట్టి ఈయన్ని తుదముట్టించాల్సింది. ఈయనంటే పాకిస్తాన్ యొక్క అస్తిత్వం అనేది, ప్రెజెన్స్ ఆఫ్ పాకిస్తాన్ అంటే ఎంత రోగుడు ఫెయిల్డ్ స్టేట్గా ఇండియా అస్తిత్వానికి చాలా చాలా పెద్ద ప్రమాదం. కాబట్టి పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి. అజిత్ దోవల్ గారు అన్నట్టు పాకిస్తాన్ ముక్కలు చేయాలి, రాజ్నాథ్ సింగ్ గారు అన్నట్టు కూడా మనం చేయాలి. అంటే ఇటు ఇజ్రాయెల్ మన మిత్ర దేశాలతో కలిపి పాకిస్తాన్ అస్తిత్వం ఉండకూడదు. అస్తిత్వం ఉండాలంటే అది ఒక డెమోక్రటిక్ పాకిస్తాన్ ఉండాలి. ఎప్పుడు ఇండియన్స్ అంటూ ఉంటారు, మనం విదేశీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోము అనే సిద్ధాంతాన్ని ఇక్కడ ఇండియా ఫాలో అవ్వడం అనేది కుదరదు. ఎందుకంటే పాకిస్తాన్ ఈజ్ ఆల్వేస్ ఇంటర్వెనింగ్ ఇన్ ఇండియాస్ ఇంటర్నల్ అఫైర్స్. ఇండియా యొక్క అస్తిత్వాన్ని అది ప్రశ్నిస్తుంది, ఇండియా ప్రెజెన్స్ని అది ప్రశ్నిస్తుంది, ఇండియా యొక్క సర్వైవబిలిటీని అది క్వశ్చన్ చేస్తుంది, ఇండియా ఇండిపెండెంట్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీని అది ఛాలెంజ్ చేస్తుంది పాకిస్తాన్. కాబట్టి మనం ప్రతి క్షణం పాకిస్తాన్ యొక్క అలా ఉండడానికి ఒప్పుకోకూడదు. ఇప్పుడు మోడీ అధికారంలో ఉన్నారు, అజిత్ దోవల్, ఈ వార్ స్ట్రాటజీ బాగుంది. కాబట్టి ఇలాంటి పాకిస్తాన్ అత్యంత బలహీనంగా ఉంది తన చరిత్రలోనే. అటు ఇరాన్తోనూ, ఇటు ఆఫ్ఘనిస్తాన్తోనూ, ఇటు ఇండియాతోనూ ఏ దేశంతో కూడా దగ్గరలే. చైనా, అమెరికా దగ్గర పెట్టడంలే.
కాబట్టి పాకిస్తాన్ తన 80 సంవత్సరాల చరిత్రలో అత్యంత బలహీనంగా ఉంది, ఇండియా అత్యంత బలంగా ఉంది. ఇలాంటి సందర్భంలోనే ఉపేక్ష వహించకుండా ఆ యొక్క ఐడియాలజీని మనం తీయాలి. ఎప్పుడూ కూడా శత్రువు బలం వాళ్ళ యొక్క ఐడియాలజీలో ఉంటుంది, దాన్ని ఆయన రెచ్చగొడుతున్నాడు. ఆ విషయాన్ని గమనించాలి, వార్ స్ట్రాటజీని. కాబట్టి అసిమ్ మున్నీర్ లాంటి వ్యక్తి పాకిస్తాన్లో పూర్తిగా అధికారంలో రాకుండా ఉండడానికి ఇండియా అన్ని అంతర్జాతీయంగా ఉన్న అన్ని పాసిబిలిటీస్ని ఉపయోగించుకుని ఇటు పీఓకే విషయంలో ఇటు ఆఫ్ఘనిస్తాన్ సహాయం తీసుకుని, ఇరాన్ సహాయం తీసుకుని, రష్యా సహాయం తీసుకుని మనం ఇప్పుడు అమెరికా కూడా ట్రంప్కి మనం చెప్పగలగాలి, నీ క్వాడ్ యాంటీ చైనా కావాలంటే పాకిస్తాన్ వాళ్ళ చేయకూడదని. ఈ విధంగా అన్ని శక్తులు ఉపయోగించుకుని పాకిస్తాన్ యొక్క శత్రుత్వాన్ని పూర్తిగా తుదముట్టించేటట్టు మనం చేయాలి. ఇలా చేయగలిగితేనే కానీ పాకిస్తాన్ యొక్క ఈ ద్విజాతి సిద్ధాంతం ఇండియాకి చాలా చాలా ప్రమాదం. కాబట్టి అసిమ్ మున్నీర్ యొక్క టార్గెట్ని అందరూ ఏం చేయగలిగిద్ది, ఇండియా చాలా బలం కాదు అనుకోకండి, అది సైద్ధాంతికతను కొట్టగలిగితేనే ఇండియా అస్తిత్వానికి ఎటువంటి ముప్పు ఉండదు. కాబట్టి పాకిస్తాన్ అస్తిత్వం ఇండియాకి అస్తిత్వానికి ఇప్పుడు ప్రమాదమే.